హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వరల్డ్. ఈరోజు మనం గోధుమ పిండితో ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ ఐటెం ఆర్ బ్రేక్ఫాస్ట్ ఏ రకంగా అయినా తీసుకోవచ్చండి. గోధుమ పిండితో చేసుకునే పునుగులు, దీనికి కాంబినేషన్గా పల్లి కొబ్బరితో చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకే వీడియోలో సింపుల్గా చూపించేస్తా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ మిక్సింగ్ బౌల్లో నేను 1 కప్పు కొలత మెజర్మెంట్గా పెట్టుకున్నానండి. దాంట్లోకి 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పెరుగు తీసుకోండి. ఈ పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది. దీంట్లో టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, 1 పావు స్పూన్ వరకు వంట సోడా, అట్లానే 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా చేత్తో ఒకసారి కలుపుకోండి. తర్వాత మన పిండిని తగినట్లుగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మన వేళ్లతోనే కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా రుద్ది కలపకూడదు. చేతి వేళ్ల మీద పిండిని కలుపుకుంటేనే పునుగులు ఫ్లఫీగా వస్తాయి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. అట్లా వేళ్లతో పిండిని బీట్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల వరకు పిండిని బీట్ చేసుకోవడం వల్ల ఈ పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పునుగులు చాలా గుల్లగా వస్తాయి. పిండిని ఇలా ఒక 5 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత ఈ పిండికి మూత పెట్టి 1 పావు గంట వరకు పక్కన ఉంచేసుకుందాం. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి. నేను 4 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కాస్తంత ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 గుప్పెడు పల్లీలని యాడ్ చేసుకుంటున్నా. ఈ పచ్చిమిర్చి పల్లీలు ఆయిల్లో 3 వంతుల వరకు వేగిపోయిన తర్వాత 1 1/2 ఇంచ్ వరకు ఉన్న అల్లం ముక్కను తీసుకొని చిన్నగా తరుక్కొని ఈ పల్లీల్లో యాడ్ చేసుకొని వేయించుకోండి. ఇందులోనే 1 4 కరివేపాకు రెమ్మలను కూడా తీసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ వేయించుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 గుప్పెడు వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, 1 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చట్నీని మిక్సీ జార్లో నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ చట్నీకి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. దీనికోసం పొయ్యి వెలిగించుకుని పోపు గిరట పొయ్యి మీద పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఎండుమిరపకాయని చిన్న ముక్కలుగా తుంపుకొని యాడ్ చేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత 4 కరివేపాకు రెబ్బల్ని వేసుకొని ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మన పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పిండిని చూద్దాం. చేతిని ఒకసారి తడుపుకొని ఆ తడి చేతితో పిండిని మొత్తం ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. అట్లా పునుగులు వేసుకుంటే రావాలి. ఆ విధంగా మన పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మైసూర్ బోండాకు కూడా పిండి సేమ్ ఇదే ప్రాసెస్లో కలుపుకుంటారండి. మైసూర్ బోండా అయితే ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇంకొకసారి వేసి చూపిస్తున్నాను చూడండి. మైసూర్ బజ్జీ అయితే ఇలా పిండిని తీసుకొని ఇట్లా హోల్డ్ చేసుకొని పిండిని వేసుకోవాలి. ఈలోపు మనం ప్యాన్లో పెట్టుకున్న ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెంగా తీసుకుని పునుగుల్లాగా వేసుకోవాలి. మనం పునుగు ఆయిల్లో వేయగానే అది పైకి తేలాలండి. అలా తేలితేనే ఆయిల్ పర్ఫెక్ట్ హీట్లో ఉన్నట్టు, మన పిండి కూడా కరెక్ట్గా కలుపుకున్నట్టు. పునుగులు అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా గరిటెతో తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈవెన్గా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఈ పునుగుల్ని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్లో చిన్న పునుగులుగా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్ట్రైనర్తో సపరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి చల్ల పునుగులు రెడీ అయిపోయినట్లే. ఇలా ప్రిపేర్ చేసుకున్న పునుగులు వేడివేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటా.